హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇవాళ వీడియోలో వచ్చేసి మనము డ్రెస్ కటింగ్ అయితే చూపిస్తానండి. పర్ఫెక్ట్ డ్రెస్ మెటీరియల్ ఇది వచ్చేసి మెటీరియల్ అనమాట. దీంట్లోనే మాకు లైనింగ్ కూడా వచ్చేసింది అనమాట. ప్యాంట్ అయితే ఇలాగే సేమ్ కలర్ వచ్చింది, అదైతే నేను కటింగ్ చేసేసాను. ఇప్పుడు ఇది 4 ఫోల్డింగ్ అండి. ఇక్కడ చూస్తున్నారా, ఇది 4 ఫోల్డింగ్స్ అనమాట. ఇక్కడ నుంచి మనము ఇది ఓపెన్ సైడ్స్ వచ్చేసి మన ఆపోజిట్ లో ఉండాలి, క్లోజింగ్స్ క్లాత్ వచ్చేసి మన సైడ్ లో ఉండాలన్నమాట. ఓకేనా. ఇక్కడ నుంచి ఈ డ్రెస్ ని మనం 4 ఫోల్డింగ్ గా ఇలా కవర్ చేసుకుంటూ ఇక్కడికి, అంటే ఇది అంచు వచ్చేసింది కదా, దీనికి ఫోల్డింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనము ఇక్కడికి అంటే ఒక 3 ఇంచెస్ అయితే తగ్గించేస్తాం అనమాట. అంటే లైనింగ్ మనకు ఎగస్ట్రా పట్టదు కదా, లైనింగ్ అయితే మనము ఎక్కువ పెట్టుకోము కదా, డ్రెస్ కంటే కొంచెం తక్కువే పెడతాం కాబట్టి ఇక్కడికైతే పెట్టుకున్నాను. ఈ బార్డర్ వెళ్ళేంత వరకు పెట్టుకుంటానండి. ఇక్కడ నుంచి ఇలా మనము డ్రెస్ ని ఇలా వేసుకున్న తర్వాత మనము టిక్ మార్క్స్ ఎక్కడెక్కడ వేసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ కట్ వచ్చింది కదా, ఈ కట్టు వచ్చిన దగ్గర మనము ఇలా కరెక్ట్గా ఇలా పెట్టుకొని ఇక్కడికి ఒక టిక్ మార్క్ అనేది వేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఒక మార్కింగ్, తర్వాత ఇది కరెక్ట్గా ఫోల్డింగ్ చేసే చోట ఇక్కడ ఇలా ఉండాలండి. ఇక్కడ చెస్ట్ మార్కింగ్ ఉంది కదా, ఇది కూడా ఇలా పెట్టి మనము ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. దీనికంటే ఒక 1/2 ఇంచ్ అనేది పైకి వేసుకోవాలి, ఎందుకంటే కుట్ల కోసం వెళ్తుంది కదా, దానికోసం. ఇక్కడ మనకు నడుము కొలత మనం డ్రెస్ వాళ్ళకి కరెక్ట్గా ఉండే డ్రెస్ని ఎంచుకోవాలన్నమాట. ఇక్కడికి మన మార్జిన్స్ రావాలన్నమాట, కుట్లు ఇక్కడికి రావాలి. ఓకే, ఇక్కడికి ఇలా మనం ఎంతవరకు మనకు కుట్లు రావాలి అనే చోట మనం ఇలా టిక్ మార్క్ అయితే వేసేసుకోవాలి. ఓకే, వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనము ఒక 2 ఇంచెస్ కావాలంటే 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు, 1.5 పెట్టుకోవాలంటే 1.5 పెట్టుకోవచ్చు అండి. నేనైతే 2 ఇంచెస్ అయితే పెడుతున్నాను. ఓకే, 2 ఇంచెస్ మార్జిన్ పెట్టుకుంటూ ఇలా మార్కర్తో మనం వేసేసుకోవాలి. నేనైతే ఇలా అడ్జస్ట్ చేసేసి పెట్టేస్తాను అనమాట. నడుము దగ్గర ఇక్కడ 2 ఇంచెస్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మన కట్ వస్తుంది కదా, అక్కడైతే 2 ఇంచెస్ పెట్టుకోకూడదు, జస్ట్ 1 ఇంచ్ అనేది పెట్టుకోవాలి. ఓకే, 1 ఇంచ్కి మనము ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నేనైతే స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసేసాను ఫ్రెండ్స్. ఇది మనకు కట్స్ వచ్చేసి తక్కువే పెట్టుకోవాలి, లేకపోతే ఇక్కడ పుర్రీలు తిరుగుతాయి కదా, అలా వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ వరకు మనము 2 ఇంచెస్ వరకు మార్జిన్ పెట్టుకొని ఇక్కడ మనము 1 ఇంచ్ వరకే పెట్టుకుంటూ స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఈ మార్కింగ్ పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈజీ మెథడ్ అనేది చూపిస్తున్నాను. ఇక్కడ తర్వాత పాయింట్ వచ్చేసి మన నెక్, అంటే ఇక్కడికి ఎంత ఉంది అనేది పెట్టుకోవాలి. నేనైతే కట్ చేయడం లేదు, నెక్ అనేది క్యాన్వాస్ తోటి కటింగ్ చేస్తాను ఫ్రెండ్స్. అది మీరు చూస్తూ ఎలా చేస్తాను అనేది. ఇక్కడికి మనము 2 ఇంచెస్ వరకు మార్జిన్ పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ లెంత్ అనేది పెట్టుకుంటున్నానండి, నేను కటింగ్ అయితే చేయడం లేదు ఇప్పుడే. ఇక్కడికి ఇలా ఒక 1/2 ఇంచ్ పైకి అనేది వేస్తున్నాను, అంతేనండి. డ్రెస్ కంటే ఒక 1/2 ఇంచ్ అనేది పైకి వేస్తున్నాను. తర్వాత షోల్డర్ ఎంత ఉంది అనేది పెట్టుకుంటూ మనము 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది పెట్టుకుంటూ ఒక టిక్ మార్క్ అనేది వేసేసుకోవాలి ఇక్కడ కూడా. ఓకేనా. ఇప్పుడు ఈ డ్రెస్ మనకు అవసరం లేదు ఫ్రెండ్స్, తీసేయాలి. ఒకసారి లెంత్ ఎంత ఉందో ఒకసారి కొలుచుకోండి, అంతే. అంటే మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు మనము ఇది కరెక్ట్గా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, 40.5 ఇంచ్ వచ్చేసింది. ఇది పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టుకున్న తర్వాత దీనిని మనము ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ సంఖ రౌండ్ పాయింట్ ఉంది కదా, ఇక్కడికి ఎంత వస్తుంది అనేది చూసుకోవాలి. 6.5 అయితే వచ్చింది ఫ్రెండ్స్, 6.5 అయితే వచ్చింది. తర్వాత ఈ బాక్స్ లాగా ఒక డ్రా చేసుకుందాం. తర్వాత 1.5 ఇంచ్ అంటే 1.35 ఇంచుకి మనం రౌండ్ ఆఫ్ అనేది చేసుకోవాలి. ఒకవేళ మనకు కరువు స్కేల్ ఉంటే కనుక వాటితోటి కూడా మనం చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనము ఎక్కడి నుంచి రౌండ్ తిరుగుతుంది అనేది అక్కడ చూసుకుని ఇక్కడికైతే వేసుకోవాలి. ఇది దీనికి మనము లెంత్ అనేది ఎంత ఉంది అనేది కొలుచుకుందాం. 5.5 అయితే వచ్చింది ఫ్రెండ్స్. 5.5 అయితే మనము నెక్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకేనా. నేనైతే ఇది నెక్ క్యాన్వాస్ మీద చేస్తాను కాబట్టి నెక్ అయితే కటింగ్ చేయడం లేదు. డ్రెస్కి కూడా అంతేనండి, జస్ట్ ఇదే మనం కొలుచుకోవాల్సిన పాయింట్స్ అనమాట. బండ గుర్తులతోటి మనము ఇలా కటింగ్ అయితే చేసుకోవచ్చు, నీట్ ఫినిషింగ్ వస్తాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే ఈజీగా అయిపోతుంది అనమాట. నేనైతే కటింగ్ చేస్తున్నాను. ఇక్కడికి సెంటర్కి ఒక కట్ అయితే ఇచ్చుకోండి, ఎందుకంటే మనము అక్కడికి నెక్ అనేది కరెక్ట్గా సెంటర్కి రావాలన్నమాట. ఇప్పుడు ఇది వచ్చేసి నీట్గా మనము సంఖ రౌండ్ని కరెక్ట్గా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. చెప్పాను కదా, 2 ఇంచెస్ వరకు మనము కటింగ్ అయితే చేసుకోవాలి రౌండ్ ఆఫ్ దగ్గర. ఇది మనకు షేప్ అనేది ఇలా వచ్చిందనమాట. మనం ఎంత వరకు కావాలి అనుకుంటే అంతవరకు అయితే చేసుకోవచ్చు. ఇక్కడికైతే కట్స్ వస్తాయి, ఇక్కడ మనకు ఒక టిక్ మార్క్ అనేది పెట్టుకోవాలి. ఓకే,
ఇది పక్కన పెట్టేస్తున్నా. ఇక్కడికైతే ఒక ఖర్చు అనేది పెట్టుకోండి. తర్వాత నెక్ దగ్గర కూడా మనకు ఎంతవరకు కట్ వస్తుందో అక్కడికి ఒక ఖర్చు అనేది ఇలా ఇచ్చుకోండి. ఈ కట్టు దగ్గర కూడా మనకు ఖర్చు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అనేది గుర్తుండాలన్నమాట. ఓకేనా? ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. 1 2 3. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద చేస్తాను. హ్యాండ్స్ అయితే కటింగ్ చేసేస్తానండి. ఫస్ట్ హ్యాండ్స్కి అయితే ఫుల్ హ్యాండ్స్ కాదండి, 3/4 అనమాట. ఎంతవరకు వస్తుందో నేను అంతవరకు అయితే పెట్టేస్తాను. క్లాత్ అయితే ఉంది కాబట్టి మనము ఎంతవరకు కావాలంటే అంతవరకు అయితే పెట్టేసుకుంటున్నా. లైనింగ్ దాంతోటి వేస్తున్నానండి. ఇప్పుడు ఈ హ్యాండ్ ఉంది కదా, ఈ హ్యాండ్ అయితే మనం కొచ్చుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ వరకు మార్జిన్ కోసం పెట్టుకోవాలి. ఇలా స్ట్రైట్గా పెట్టుకొని మనం మార్జిన్ ఎంతవరకు వస్తుందో దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి అనేది వేసుకోవాలి టిక్ మార్క్. తర్వాత ఇక్కడ నుంచి ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇలా వస్తుందో ఇలా పెట్టుకోండి టిక్ మార్క్. మళ్ళీ మనం స్కేల్ తోటి టేప్ తోటి ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. ఇలా వేసేసుకొని మనం టిక్ మార్క్స్ అయితే వేసేసుకోవచ్చు. ఓకేనా? ఇలా నీట్గా వేసుకున్న తర్వాత మనం కటింగ్ అయితే చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు హ్యాండ్స్ అయితే కటింగ్ చేసేస్తున్నాం. ఇది సెంటర్కి ఇలా కట్ అయితే ఇచ్చుకోండి. ఎందుకంటే సెంటర్ అనేసి గుర్తుంటుంది అనమాట. ఇక్కడ మనకు ఖర్చులు వస్తాయి అనేసి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ ఇలా వేసుకోవాలి. అంతేనండి. లైనింగ్ అయితే కటింగ్ చేసేసాం కదా, మెయిన్ ఫ్యాబ్రిక్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు డ్రెస్ వచ్చేసి ఇలా వచ్చేసింది ఫ్రెండ్స్. దీనికి మనము ఇలా సెంటర్కి ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా వేసుకోవాలి. వర్క్ అయితే ఫుల్గా వచ్చింది కదా, చాలా బాగుంది వర్క్. ఇలా సెంటర్కి వేసుకున్న తర్వాత మన డ్రెస్ మెటీరియల్ ఎంత పెట్టుకోవాలి అని చెప్పానండి. 40.5 రావాలి కుట్టిన తర్వాత అనేసి చెప్పాను కదా. ఇది కింద ఫోల్డింగ్ చేసే చోట మనకు కుట్లు అవసరం లేదనమాట. ఎందుకంటే మొత్తం డిజైన్ వచ్చేసింది కదా, ఇక్కడికైతే వేసుకుంటున్నాం. దీనికంటే ఒక 1/2 ఇంచ్ పైకి అయితే కావాలన్నమాట డ్రెస్కి. చెప్పాను కదా, ఒక 1/2 ఇంచ్ పైకి. ఎందుకంటే కుట్లు రావాలి కదా, అందుకోసం ఇక్కడికి ఒక స్ట్రైట్గా లైన్ అనేది వేసుకుంటున్నాం. ఇలా ఒక పీస్ని అయితే ఇలా వేసుకొని మనము ఎంతవరకు టిక్ మార్క్ పెట్టుకున్నామో అంతవరకు అయితే కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా ఒక కటింగ్ అయితే చేసుకుంటూ రావాలి. చేసేసుకున్న తర్వాత ఇలా దీనికి స్ట్రైట్గా ఒక కట్ అయితే ఇచ్చుకుందాము. ఓకేనా? వర్క్ మొత్తం డ్రెస్కి వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కూడా మనము ఎలా కత్తిరించుకోవాలో చూపిస్తానండి. దీనికి లెంత్ సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసేసుకుందాం. లెంత్ అయితే 40.5 అయితే వచ్చేస్తుంది అనమాట. ఇలా వేసుకుంటే కనుక 40.5 కాదండి, దీనికి బ్యాక్ సైడ్కి ఫోల్డింగ్ చేయాలి కాబట్టి 1 ఇంచ్ అయితే పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ కాదు, 1 ఇంచ్ అయితే పెట్టుకోవాలన్నమాట.
40.5 కాకుండా 42 ఇంచెస్ అయితే కరెక్ట్గా ఉంది ఫ్రెండ్స్. ఇది 42కి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ నుంచి స్ట్రైట్గా కటింగ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు కరెక్ట్గా ఉంది కాబట్టి మనము స్ట్రైట్గా అనేది కటింగ్ అయితే చేసుకుంటాం. తర్వాత నేను జాయిన్ చేసేటప్పుడు ఎలా చేసుకోవాలి అనేది చెప్తానండి. లెంత్ అయితే కరెక్ట్గా ఇక్కడికైతే సరిపోయిందనమాట. ఇది బ్యాక్ పార్ట్ది. ఇప్పుడు హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్కి మనం ఇది లేస్ అనేది అటాచ్ చేసుకున్నాము, నీట్గా ఉంటుంది, బాగుంటుంది అనమాట. ఓకే, ఇది నేను విప్పేసి మళ్ళీ వేస్తానండి, బాగుంటుంది. ఇలా పెట్టుకొని ఎంతవరకు వస్తుంది అంటే కనుక కొద్దిగా పైకి పెట్టుకుందాం, ఎందుకంటే ఇది నేను ఆ లేస్ అనేది ఓపెన్ చేసేస్తాం కదా, కొద్దిగా పైకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మనము మళ్ళీ స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ డ్రెస్ కటింగ్ అయితే అయిపోయింది. ఓవరాల్గా డ్రెస్ కటింగ్ అయిపోయింది. తర్వాత ప్యాంట్ కటింగ్, ఈ రెండు స్టిచ్చింగ్ అనేది టుమారో చూపిస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, అల్లా హాఫీజ్.